వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మెదక్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. యూరియాపై సీఎం మంత్రులకు అవగాహన లేదన్నారు. నేడు శుక్రవారం మెదక్ జిల్లా రామాయంపేటలో రైతులకు బాసటగా ఉండి యూరియాపై పద్మా దేవేందర్ రెడ్డి కదం తొక్కారు. యూరియా కొరత అనేది స్పష్టంగా కనబడతా ఉంది. రాష్ట్రం మొత్తం రైతుల ధర్నాలతో అట్టుడికి పోతా ఉంది. అయినా కాంగ్రెస్కు సోయి లేదు. అయినా కాంగ్రెస్ ఇప్పటికీ కూడా యూరియా కొరతున్నది అని గమనించడం లేదు. ఒక మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఒక మంత్రి యూరియా కొరత లేదని చెప్తాడు, ఒక మంత్రి బీజేపీ మీదకి నెట్టేస్తాడు, ఇంకో మంత్రి చేతగాక ఇది బీఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్న కొరత అని మాట్లాడతాడు. ఒక్కసారి రండి రామాయంపేటకి, వాళ్ళకి చూస్తే తెలుస్తుంది. రైతుల కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. ఈరోజు 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరోజు కూడా రైతు రోడ్ ఎక్కలేదు. యూరియా కోసం ఎక్కలేదు, యూరియా కోసం లైన్ కట్టలేదు, విత్తనాల కోసం లైన్ కట్టలేదు. నీళ్ళు ఇచ్చి, రైతు బంద్ ఇచ్చి, 24 గంటల కరెంట్ ఇచ్చి, యూరియా కొరత లేకుండా చూసి, రైతు కళ్ళల్లో సంతోషం చూసి గోదావరి జలాలతో పాదాలు గడిన ఘనత కేసీఆర్ అయితే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కరెంటు చక్కగా లేదు. యూరియా కోసం చెప్పుల లైన్లో పెట్టాలి, పొద్దుగాల 4 గంటలకు వచ్చి ఆడ కావలి వండాల్సిన పరిస్థితి ఈ రోజు రైతుది కనబడతా ఉంది. ఈరోజు రామాయంపేటలో మరి ఇక్కడ ఇంకా అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాను, ఓ వైపు రైతులు యూరియా కొరతతో ఏడుస్తూ ఉంటే మరోవైపు యూరియా దందా నడుస్తూ ఉన్నది. అది గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రామాయంపేటకు యూరియా వస్తని ఎదురు చూసిన రైతుల కళ్ళల్లో కారం కొట్టి రైతు సేవా కేంద్రం అని చెప్పి అన్నదాతకు లోడు రావడం వల్ల ఆ లోడు సగం బస్తాలు వాళ్ళ షటర్లో గోడౌన్లో దాచిపెట్టుకొని రైతులకు పంచకుండా, రైతులకు చిట్టీలు ఇవ్వకుండా, ఇచ్చిన చిట్టీలకు మందు బస్తాలు ఇవ్వకుండా రైతులను గంట మంది కొంటేనే ఇస్తాం. ఈ షాపు పెట్టుకున్న ఓనరు ఈ షాపుల గంట మంది కొంటేనే ఒక యూరియా బస్తా ఇస్తా, ఈ షాపుల ఈ ప్రోడక్ట్ కొంటేనే నేను ఒక యూరియా బస్తా ఇస్తా అని చెప్పేసి రైతులను మోసం చేస్తూ మరి ఇదొక దందా నడుస్తూ ఉంది. ఓవైపు అన్నదాత కోసపడుతుండు, అన్నదాత కష్టపడుతుండు, అన్నదాతకు యూరియా ఇప్పిద్దామని చెప్పి మేము షాప్ దగ్గరికి పోతే ఆ షాపతను ఆ మందు కొంటేనే యూరియా బస్తిస్తా అని చెప్పేసి కండిషన్ పెట్టి చిట్టీలు ఇచ్చి వాళ్ళ ఎండలో రైతులు నిలబెట్టడం జరిగింది. మేము వాళ్ళ దగ్గరికి పోయి మరి వాళ్ళను కూడా ఓదార్చి ఆ షటర్ ఓపెన్ చేయించి పోలీసుల పహారాలో అక్కడ యూరియా వంచుతుంటే అదే పోలీసులతోనే ఆ షటర్ ఓపెన్ చేయించి అందులో బస్తాలు కూడా మరి రైతులకు పంచడం జరిగింది. ఇట్లాంటి జరుగుతుంటే కూడా కాంగ్రెస్కు చీమ కుట్టినట్లేదు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లేదు, ఇక్కడ ఉన్న అధికారులకు కూడా చీమ కుట్టినట్లేదు. రైతు కన్నీళ్లు పెడుతుండే ఈరోజు, రైతు కష్టపడుతుండే ఈరోజు, రైతు కష్టకాలం వచ్చింది. రైతు పొద్దుగాలు లేచి ఇంట్లో పంట పొలం దగ్గరకు పోయి పని చూసుకోవాలన్నా యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తి అక్కడ నిద్రపోయి పొద్దుగాలు లేచి చెప్పులు పెట్టి నిలబడి భర్త బస్తా తీసుకునే పరిస్థితి దాపురించింది ఈ తెలంగాణలో. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా, బీజేపీ నాయకులారా, ఇద్దరు దొందే ఒకళ్ళ మీద ఒకళ్ళు నూకేసుకుంటా, నువ్వు చేసినావు, నువ్వో దొంగ అని చోటేమియా బడేమియా అని చెప్పేసి ఇద్దరు కూడా రైతులను పరేషాన్ చేసేట్లో మీరిద్దరు జతగట్టి పనిచేస్తున్నారని చెప్పడానికి ఆ యూరియా కొరతనే నిదర్శనం. ధైర్యం ఉంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఎట్లా యూరియా తీసుకొచ్చి నడిపించిండ్రో అట్లా నడిపేయండి. పరిపాలన లేకుంటే రైతుల గోస కలిగి ఉసురు కలిగి పోతారు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా మేము శాపం పెడతా ఉన్నాం. అదే విధంగా బీజేపీ పార్టీ కూడా తన తప్పు లేనట్టు దొంగ అంటే వాళ్ళే దొంగ అన్నట్టు వాళ్ళు కాంగ్రెస్ మీదకి, కాంగ్రెస్ బీజేపీ మీదకి రెండే దొంగలే. ప్రజలను పట్టించుకోలేని పరిపాలన జరుగుతుంది. ఇద్దరు కూడా మరి ప్రజా పరిపాలన వ్యవస్థను పక్కన పెట్టి రాజకీయ వ్యవస్థ కోసం కక్షలు వాళ్ళ కఠినమైన కక్షలు చేసి రాజకీయ కక్షల కోసమే మరి పరిపాలన కొనసాగిస్తున్నారు ఇద్దరు కూడా అని చెప్పి తెలియజేస్తూ, రేపు కనుక రైతులకు యూరియా రేపు ఎల్లుండి లోపల రామాయంపేటలో యూరియా కొరత తీర్చకపోతే పెద్ద ఎత్తున ఈ రహదారిని స్తంభింపజేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.